శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాము. కనకపుష్య రాగం రత్నంలో శ్రీలంకన్ వెరైటీ గురించి. శ్రీలంకన్ వెరైటీని మనం ఎందుకు ప్రమోట్ చేయం? చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ కనకపుష్య రాగం నాకు శ్రీలంకన్ కావాలి అని. అంటే మన దగ్గర నుంచి వచ్చే ఆన్సరు నో, వీ డోంట్ ప్రమోట్ శ్రీలంకన్ వైన్స్ అని. ఎందుకు అన్నదానికి ఈ వీడియోకి కొంచెం ఒక ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషను, అట్లాగే మీకు మంచి సైంటిఫిక్ అప్రోచ్గా ఉండే విధంగా ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. కొన్ని రత్నాలు, ఎస్పెషల్లీ కనకపుష్య రాగం గురించి మాట్లాడుకుంటే, కనకపుష్య రాగంలో శ్రేష్టమైన రత్నం శ్రీలంక నుంచి వచ్చిందండి. అదే మంచిది, అదే చక్కటి ప్రభావాలు చూపిస్తాయని మార్కెట్లో చాలామంది చెప్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇంటర్నెట్లో మీరు చూసినా సరే, ఇంటర్నెట్లో వెతికినా సరే, శ్రీలంకన్ ది బెస్ట్ వెరైటీ అని చెప్తూ ఉంటారు. దీని తాలూకా నిజాలు కోర్ లెవెల్లో మనం ఒకసారి విశ్లేషిద్దాం. కేవలం భూప్రదేశాల తాలూకా డిఫరెన్సెస్లో, అంటే కేవలం ఒక భూప్రదేశం నుంచి వచ్చిన రత్నం మాత్రమే జాతకుడి మీద లేకపోతే ధరించిన వారి మీద అద్భుతమైన ఫలితాలు తీసుకురాగలదు అని ఎక్కడా రాసిలేదు. దీనికి ప్రూవెన్ రికార్డ్స్ లేవు, సైంటిఫిక్ ప్రూవెన్ రికార్డ్స్ లేవు. లేదు వేరే ఎవరో చెప్పినా సరే ఇది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే రత్నము ఏ భూప్రదేశంలో అయినా సరే ఒకే విధంగా ఫార్మ్ అవుతుంది. దానికి కావాల్సిన టెంపరేచరు, ప్రెషరు ఉన్నప్పుడు ఆ ఏవైతే మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక చాటుకు వచ్చి క్రిస్టలైజ్ అయిన ఫామే రత్నం. అంటే ఒక ఘనీభవించిన స్ఫటిక రూపమే రత్నం మనకి. సో ఏ భూప్రదేశంలో అయినా సరే అట్లాగే తయారవుతుంది. కొన్ని లక్షల సంవత్సరాలు టైం పడుతుంది ఒక రత్నము సహజంగా భూమిలో ఫామ్ అవ్వాలి అని. అంటే డెమోగ్రాఫికల్ ఐడెంటిటీస్, అంటే పలానా భూప్రదేశం నుంచి వచ్చిన రత్నమే శ్రేష్టమైనది, అదే మంచి ఫలితాలు చూపించగలగదు అన్నది మాత్రం 100% రాంగ్. రత్నము తాలూకా దానికి ఉండవలసిన లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ రత్నము మనకి యోగ్యమైన ఫలితాలు ఇస్తుంది. రత్నం గురించి పూర్తిగా అవగాహన లేకపోవటం, వేరే వాళ్ళు చెప్పింది అది నిజమనుకోవటం వచ్చిన ప్రమాదం వల్ల ఇట్లాంటి మిస్టేక్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. రత్నం మనకి ఎలా పనిచేస్తుంది? ఒక స్వచ్ఛమైన రత్నము చక్కగా కటింగ్ చేసి ఉన్నది, దాని లోపల శక్తి ఎట్లా వెళుతుంది, ఎట్లా అది టర్న్ అవుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది అన్నది క్రిస్టల్ థెరపిస్ట్కి తెలుస్తుంది. రత్నాల గురించి సాధన చేసిన వ్యక్తికి తెలుస్తుంది. కేవలం డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని మరి అందరూ చెప్తా ఉన్నారు కదండి. నేను 10 మెంబర్స్ అనుకుంటే దాంట్లో 8 మెంబర్స్ నాకు శ్రీలంకన్ సఫైరే మంచిది అని చెప్పారు. మరి దీని తాలూకా రీజన్ ఏంటి? దీనికి ఏమి కారణమై ఉంటుంది? నెంబర్ 1, శ్రీలంకన్ సఫైర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, అవి అందంగా ఉంటాయి. సో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఈ రత్నం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డబ్బులు డబుల్ ట్రిపుల్ అవుతాయి అన్నది ఒక 2-3 డెకేడ్స్గా మనకి నిరూపణ అయిన విషయం. ఎందుకంటే ఈ రత్నం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అమౌంట్స్ డబల్ అవుతాయి అన్నమాట. సో ఇది ట్రేడ్కి సంబంధించిన విషయం ఇది. సో మనకు 20-30 ఇయర్స్ బ్యాక్ రికార్డ్స్ చూసినా సరే కనకపుష్య రాగాల రేట్లు దారుణంగా విపరీతంగా పెరగటం మనం గమనించాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం శ్రీలంకన్ సఫైర్స్ మాత్రమే మంచివి అని చెప్పడానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనీ అనే ఒక రోప్కి కట్టివేసి ఉన్నది అన్నది నా పర్సనల్ ఒపీనియను. కనకపుష్య రాగం ఏదైనా సరే, ఏ కంట్రీ నుంచి వచ్చిందైనా సరే, అది భూమి నుంచి వచ్చిన రత్నం అయితే మీకు కరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి అది ఉపయుక్తం అవుతుంది. కాకపోతే ఆ రత్నాలకి ఉండవలసిన లక్షణములు దానికి ఉంటే అది ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కేవలం కొనుక్కునే వారి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలనే ఆతృత అవ్వచ్చు, వారికి రత్నాల గురించి పూర్తిగా అవగాహన లేకపోవచ్చు. అందుకని అందరూ 10 మంది వెళ్ళే దారి మంచిది అని అనుకోవటం ఏమాత్రం కరెక్ట్ కాదు. దాని తాలూకా సత్యం అన్నది ఒకటి ఉంటుంది. అందరూ 10 మంది వెళ్ళే ఒకే దారిలో అదే మంచి దారి అని అనుకోవటం కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి దాని తాలూకా స్వస్థ రూపమైన, దాని తాలూకా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినప్పుడు ఏది కరెక్టు ఏది రాంగ్ అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, అసలు రత్నాలు మీరు ఎందుకు ధరిస్తూ ఉన్నారు? రత్నాలు అందం కోసం ధరిస్తూ ఉన్నారా, లేకపోతే అది మీకు ఆభరణం అలంకారమా, లేకపోతే అది మీకు ఒక ప్రయోజనకారిగా ఒక పర్పస్ గురించి ధరిస్తున్నారా? ఎవరైతే రత్నాలు పర్పస్ గురించి ధరిస్తున్నారో, ఒక చేంజ్ గురించి, ఒక ప్లానెటరీ ఎఫెక్ట్ని అడ్రస్ ధరిస్తూ ఉన్నారు, వారు శ్రీలంక సఫైర్ మాత్రమే ధరిస్తే
బెనిఫిట్స్ వస్తాయన్న దానికి ఎక్కడ సైంటిఫిక్ రికార్డ్స్ లేవు. దీని తాలూకా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. రత్నాల్ని వేరే టెస్టులు చేస్తుంటారండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను స్వామి ఆన్లైన్లో. దాని స్పెసిఫిక్ గ్రావిటీ చూసేసాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూసేసాను, నేను దాని హార్డ్నెస్ గురించి తెలిసేసుకున్నాను, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డాక్యుమెంటరీస్ వాళ్ళు రిలీజ్ చేసిన సైంటిఫిక్ పేపర్స్ కూడా చదివేశాను. శ్రీలంకన్ సఫైర్స్ ది బెస్ట్ సఫైర్స్ అని నేను కంక్లూషన్కి వచ్చేసాను స్వామి అని అంటారు. సో నేను మీకు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి, దాని తర్వాత మీకే దాని తాలూకా నిజాలు తెలిసిపోతాయి. సరే, ఇప్పుడు మనం కొద్దిగా సైన్స్ మాట్లాడుకుందాము. సైన్స్ నుంచే దీన్ని మనం ఒకసారి క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కనపడుతుంది కదా ఈ పాంప్లెట్, నేను 2017 అరౌండ్ నేను ఇంటర్నేషనల్ జెమ్ ఫేర్స్లో కరెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ న్యాచురల్ జెమ్ స్టోన్స్ లాగే ఉండే, అంటే న్యాచురల్ జెమ్ స్టోన్స్ను పోలి ఉండేటట్టు జెమ్ స్టోన్స్ను తయారు చేసే కంపెనీ అనమాట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేస్తూ ఉంటారు. సో మనం మైన్స్ ప్రయారిటీ ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సఫైర్ తీసుకున్నాం అనుకోండి, కాశ్మీర్ సఫైరు మామూలుగా మన శ్రీలంకన్ సఫైరు చాలా కాస్ట్లీ, అత్యంత అరుదు అని అందరూ చెప్తూ ఉంటారు. దానికన్నా అరుదైనది కాశ్మీర్ సఫైర్ అనమాట. సో ఈ కాశ్మీర్ సఫైర్ని డూప్లికేట్ చేశారు వాళ్ళు కలర్స్ రూపంలో. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూడండి, సిలోన్ కలర్. సో సఫైర్లో మనం శ్రీలంకన్ సఫైర్ని వాడుక నామంలో సిలోన్ అని పిలుస్తారు. సో వీళ్ళు ఈ జపనీస్ టెక్నాలజీతో డెవలప్ చేశారనమాట. ఇక్కడ మీరు కనపడుతుందా క్లియర్గా, న్యాచురల్ సఫైరు కెమికల్ కాంపోజిషను Al2O3. వీళ్ళు దీన్ని పిలిచేది డైమండ్ లైట్ అనమాట. డైమండ్ లైట్ సఫైర్ దీని పేరు. డైమండ్ లైట్ కెమికల్ కాంపోజిషను Al2O3. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ న్యాచురల్ సఫైర్ది 3.97 to 4.05. డైమండ్ లైట్ది ఏంటి 3.97, 4.05. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ న్యాచురల్ సఫైర్ది 1.766, అట్లాగే 1.774. డైమండ్ లైట్ సఫైర్ కూడా సేమ్. హార్డ్నెస్ 9. హార్డ్నెస్ ఈ డైమండ్ లైట్ సఫైర్ 9.5. అంటే న్యాచురల్ కన్నా సరే ఇంకా దృఢంగా ఉండేటట్టు ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. సో ఇలాగే ఇంకా మెనీ వెరైటీస్ అనమాట. డైమండ్ లైటు, ఎమరల్డ్, కొలంబియన్ ఎమరల్డ్స్లో కొలంబియన్ ఎమరల్డ్ మంచిది అంటారు కాబట్టి దానికి డూప్లికేట్ తయారు చేశారు. అట్లాగే డైమండ్లో కూడా జపనీస్ టెక్నాలజీ, డైమండ్ హార్డ్నెస్ కోటింగ్. రైట్. రూబీలో బర్మా రూబీ. మాకు బర్మా రూబీయే కావాలి స్వామి, బర్మా రూబీయే మంచిదని చెప్పారు, బర్మా రూబీయే కావాలంటున్నారు. సో దీని తాలూకా ప్రైసెస్ కూడా నేను కలెక్ట్ చేశాను, న్యాచురల్ రూబీకి, డైమండ్ రూబీకి. ఇప్పుడు మనం సైన్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియో చేస్తున్న కొంతమంది మేధావులు అనుకుంటా ఉంటారు కదా, డిఫరెంట్ పర్సన్స్ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామండి, అసలు జెమ్ స్టోన్స్ ఇదే మంచిదంట, అదే మంచిదని చెప్తా ఉన్నారు, మేము కూడా చాలా రీసెర్చ్ చేసామని. ఇప్పుడు మీకు సైంటిఫిక్ అండర్స్టాండింగ్ చెప్తాను. వీడియో కొంచెం లెంత్ అయినా సరే చూడండి, మీకు టైం సేవ్ చేయడానికి ముందుగానే రాసేసి ఉంచాను. సో ఒక జెమ్ స్టోన్ని మనం ల్యాబొరేటరీలో పరీక్షించడానికి మనకున్న ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఈ డేట్లో ఉన్న ఇప్పటి వరకు లేటెస్ట్ టెక్నాలజీని మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇది ప్యూర్ సైన్స్ అండి, సైంటిఫిక్ అప్రోచ్ నేను మీకు చెప్తా ఉన్నాను. ఓకే, ఫండమెంటల్గా మనం జెమ్ స్టోన్ని మైక్రోస్కోప్లో చూస్తాము. ఇది జెమ్ స్టోన్ తాలూకా అంతర్గత స్వరూపాలని, ఇంక్లూజన్స్ని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ హార్డ్నెస్, రత్నం తాలూకా దృఢత్వం. ఇవి బేసిక్ టెస్టింగ్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే కాంతి లోపలికి వెళ్ళినప్పుడు, రత్నం లోపల కాంతి వెళ్ళినప్పుడు దానికి ఒక రిఫ్రాక్షన్ ఉంటుంది. ఆ రిఫ్రాక్షన్ తగ్గట్టు రీడింగ్ తీసుకుంటాం, దీన్ని RI అని అంటారు. స్పెసిఫిక్ గ్రావిటీ, రత్నం యొక్క బరువు గాలిలో ప్లస్ వాటర్లో, ఎయిర్ బై వాటర్, దీనికి స్పెసిఫిక్ గ్రావిటీ. జెమ్ వెయిట్, ఇది మనకు తెలుస్తుంది. ఇది మన బేసిక్ జెమాలజీ టెస్టింగ్ అనమాట. దీని తర్వాత మనం అడ్వాన్స్డ్ టెస్టింగ్ కూడా చూద్దాం ఒకసారి. సో బేసిక్ టెస్టింగ్ అయిపోయింది. అడ్వాన్స్డ్ టెస్టింగ్లో ఏమేమి మెషినరీస్ యూజ్ చేస్తారు అని అంటే EDXRF, ఇది ఫ్లోరోసెన్స్ అని పిలుస్తారు ఈ టెస్టింగ్ మెషిన్ని. ఎనర్జీ డిస్పర్సు ఎక్స్రే ఫ్లోరోసెన్స్, అంటే ఎక్స్రేస్ని జెమ్ స్టోన్లోకి పంపించి ఆ ఫ్లోరోసెన్స్ వచ్చిన డేటాని తీసుకొని చెప్తారనమాట, రీడింగ్ వస్తుంది. నెక్స్ట్ FTIR, ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. దీని స్పెక్ట్రోస్కోపీ అని ఎక్కువగా వాడుకలో ఉంది, స్పెక్ట్రోస్కోపీ టెస్ట్ అని చూపిస్తారు. అలాగే LIBS, లేజర్ ఇంక్లూడెడ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపీ, ఇది చాలా కాస్ట్లీ టెస్ట్.
ఇది కూడా ఒక టెస్ట్ అనమాట. అలాగే డిఎఫ్ఐ మిడ్ యూవీ లేజర్, యూవీ రేస్ని ఇది ఎక్కువగా మన సింథటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింథటిక్స్ని అనాలిసిస్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ మిషనరీ అని చెప్పొచ్చు. యూవీవిఎస్ ఎన్ఐఆర్ ఇది యూవీ రేస్ స్పెక్ట్రోస్కోపీకి, అంటే యూవీ రేస్ ఉంటాయి కదా ఆ రేస్ని జెమ్ స్టోన్ లోపలికి పంపించి ఆ స్పెక్ట్రోస్కోపీ దాంట్లో ఉన్న చేంజెస్కి ఆ రీడింగ్స్ని బట్టి చెప్తారు. సో దిస్ ఈజ్ ఫండమెంటల్ జెమ్ స్టోను టెస్టింగ్. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్, మోస్ట్ అడ్వాన్స్డ్. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇదే హైయెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడేది. దీనంతా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నాను అన్నది మీకు వీడియో చివరికి అర్థమవుతుంది. కొద్దిగా ప్రశాంతంగా ఓపికతో వినండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. అసలు మైన్స్ తాలూకు ప్రయారిటీ ఏంటి, ఎందుకు ఈ మైన్స్ని ఇట్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్న ప్రతి ఆన్సర్కి ఈ వీడియో అందరికీ ఒక పెద్ద ఆన్సర్ అవుతుంది. ఓకే, అబౌవ్ ఆల్ దిస్ యూజువల్గా ఏదన్నా ఒక జెమ్ స్టోన్ని ఫస్ట్ బేసిక్, తర్వాత అడ్వాన్స్డ్. జనరల్ కామన్ పీపుల్కి యాక్సెస్ ఉన్నది ఈ బేసిక్, దీని గురించి చెప్తారు ఎవరు చెప్పినా సరే. ఈ టెస్ట్లు ఉంటాయి ఏంటి, మేము మైక్రోస్కోపీ టెస్ట్ చేసాం, హార్డ్నెస్ చేసాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేసాం, స్పెసిఫిక్ గ్రావిటీ చేసాం, ఇవి చెప్తారు. ఈ అడ్వాన్స్డ్ కూడా మీరు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తే, లేదు ఇండియాలో కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ల్యాబొరేటరీ రిపోర్ట్స్లో కొన్ని మాత్రమే, ఈ ఎఫ్టీఐఆర్ ఈడీఎక్స్ఆర్ఎఫ్ మనకు ప్రాక్టీస్లో ఉంది. స్పెక్ట్రోస్కోపీ టెక్స్ట్ రామన్ స్పెక్ట్రోస్కోపీ మన ఇండియాలో యూజ్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో రత్నం తాలూకా వాల్యూని బట్టి రత్నానికి పరీక్షలు చేసేది అన్నది ప్రాక్టీస్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ జెమ్ స్టోన్ కొనుక్కున్నారు అనుకోండి, దానికి బేసిక్ టెస్ట్ వరకు మీరు చేయగలరు. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ దీని టెస్టింగ్ ఛార్జెస్ని బట్టే కదా అమౌంట్ ఛార్జ్ చేస్తారు మీ దగ్గర. అంటే ఒక 10,000 రూపాయలు ఆ రేంజ్లో ఒక 50,000 రూపాయల లోపల రత్నం అయితే బేసిక్ జెమ్ స్టోన్ టెస్టింగ్ చేయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఒక జెమ్ స్టోన్లో, అప్పుడు వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్ టెస్టింగ్ కూడా చేస్తారు. అడ్వాన్స్డ్లో ఇంకా సూపర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏముంది అన్నది ఒకసారి చూసి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం చూడండి. ఇది మొత్తం ఈ బేసిక్ టెస్టింగు, అడ్వాన్స్డ్ టెస్టింగు ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ ఉన్నది. యాజ్ ఆన్ డేట్లో సూపర్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఏదన్నా ఉంది అని అంటే ఈ అయాన్ మైక్రో ప్రోబ్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు వీడియో కింద ఇస్తాను, ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. మోస్ట్ ఫేమస్, వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను దీని గురించి డాక్యుమెంటరీస్ చేసింది. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ పెడతాను. సో ఈ అయాన్ మైక్రో ప్రోబ్ మెషిన్ ఏం చేస్తుందంటే, ముందు ఇది ఫ్రాన్స్లో తయారైంది. దీని డాలర్ వాల్యూ $4.5 million. ఓకే, అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 33 crores ఈ మెషిన్ కాస్ట్. దీని ట్రేడ్ కాస్ట్ ఇది, అంటే ఇది ఒక మెషిన్ ఒకటి తీసుకోవాలంటే ఇన్ని డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది ఒక ల్యాబ్. ఇలాంటి మెషిన్స్లో నిత్యం పనిచేసే సైంటిస్టులతో నేను మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన డేటా, నేను వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది అయాన్ మైక్రో ప్రోబ్ అన్నది మనం అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లైక్ మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఒక జెమ్ స్టోన్ 400 crores వెళ్ళిందండి, ఒక బ్లూ డైమండ్ 1,500 crores కొనుక్కున్నారు, వేలంపాటలో కొన్నారు, ఒక డైమండ్ 5,000 కోట్ల రూపాయలకి మనకి వెళ్ళింది, వేలంపాటలో వెళ్ళిందని. సో ఇలాంటి జెమ్ స్టోన్స్ అన్నీ ఇలాంటి సూపర్ అడ్వాన్స్డ్ మెషినరీస్ ద్వారా టెస్ట్ చేస్తారు. అసలు ఈ మెషిన్ తాలూకా అప్లికేషన్ ఏంటంటే, ఇది ట్రేస్ ఎలిమెంట్స్ని కనిపెడుతుంది. రత్నం తాలూకా అంతర్గత కెమికల్ కాంపోజిషన్స్లో దాని తాలూకా ట్రేస్ ఎలిమెంట్స్ని కనుక్కొని ఈ రత్నము ఫలానా లొకేషన్ నుంచి వచ్చింది అని డిక్లేర్ చేయడానికి, హైయెస్ట్ అథెంటికేషన్ చేయడానికి మనకి మెషిన్ ఉపయోగపడుతుంది అనమాట. సో మన సైంటిస్టులతో ఎవరైతే జియాలజీ ఉందో, వీళ్ళు జియాలజిస్టులు అని అంటాము, భూగర్భంలో కెమికల్స్, అట్లాగే మినరాలజిస్టులు, చాలామంది మినరాలజిస్టులు, దీంట్లో పిహెచ్డీలు చేసిన సైంటిస్టులతో మాట్లాడినప్పుడు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు వాస్తవం ఫ్యాక్ట్ ఏంటంటే, నేను వాళ్ళని అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, ఒక రత్నాన్ని దాని తాలూకా జియోగ్రాఫికల్ ఐడెంటిటీస్, అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని తాలూకా పుట్టుపూర్వతాలు అనుకోండి. ఏదో ఇప్పుడు మన శ్రీలంకనే అంటున్నారు కదా, శ్రీలంకన్ సఫైర్స్, బ్లూ సఫైర్స్, కాశ్మీర్ సఫైర్స్ అని ఎలా మీరు డిక్లేర్ చేస్తారు? హౌ? వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన రెలవెంట్ మంచి ఆన్సర్ ఏంటంటే,
నెంబర్ 1 మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్, నెంబర్ 2 దాని తాలూకా స్పెక్ట్రోస్కోపీ టెస్ట్లు, నెంబర్ 3 క్రాస్ వెరిఫికేషన్ విత్ కలెక్టెడ్ డేటా. అంటే ఏంటంటే రత్నము పలానా దేశం నుంచి వచ్చినది కొన్ని రకాల ఇంక్లూజన్స్ దాంట్లో కలిగి ఉంటే అది పలానా డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్కి సంబంధించిందని నిర్ధారణకు వస్తాం. అంటే టెస్ట్లో సిరీస్ ఆఫ్ టెస్ట్. అట్లాగే రత్నం తాలూకా ప్రీవియస్ ఈ జమాలజిస్ట్ మినరాలజిస్టులు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ కొత్త మైన్స్ వచ్చినాయి ఆ మైన్స్ తాలూకా కలెక్షన్ చేసుకొని, శాంపిల్స్ కలెక్షన్ చేసుకొని, ఆ భూమిలో మట్టి పొరలో నుంచి వచ్చిన పైన క్రిస్టల్ని లోపల క్రిస్టల్ని అన్ని తీసుకొని డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఓవర్ ఒక 5,000 నుంచి ఒక 50,000 వరకు శాంపిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇదంతా ఎలక్ట్రానిక్ మోడ్లో వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటుంది ఈ డేటా అంతా. సో ఈ అడ్వాన్స్డ్ మెషినరీస్తో టెస్ట్ చేసిన తర్వాత ఈ డేటానంతా వాళ్ళు ఒక లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీగా క్రియేట్ చేసి ఉంచారు, రైట్. దాంతో దీన్ని క్రాస్ వెరిఫై చేస్తారు. అట్లాగే స్పెక్ట్రోస్కోపీ టెస్టులు, ఈ టెస్టుల ద్వారానే ఈ డేటా వస్తుంది వీళ్ళకి. ఈ డేటాతో వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తారు. ఫైనల్గా వీరు చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ నో సింగిల్ టెస్ట్. ఏదన్నా ఒక టెస్ట్ చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ యాక్సెస్ చేస్తుంది మన దగ్గర ఉన్న లిమిటెడ్ డేటాతో ఇప్పటి వరకు మనకు లభించిన, మనకి యాక్సెస్ ఉన్న, మనం వెళ్ళి సేకరించుకొని వచ్చిన రత్నాలతో పోల్చి చూసి ఇది ఈ రత్నము అని చెప్పటమే డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్కి సంబంధించిన డిక్లరేషను. పలానా దేశానికి సంబంధించిన రత్నం, పలానా దేశానికి సంబంధించిన రత్నము అని. అసలు ఈ ఓవరాల్ సైన్స్ మొత్తం డెవలప్ అయింది అరౌండ్ 90 ఇయర్స్. ఈ 90 సంవత్సరాల కాల వ్యవధిలోనే మనకి ఇదేదైతే ఈ సూపర్ సైన్స్, ఈ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ మెషినరీస్, అయాన్ మైక్రోప్రోబ్ మీద పనిచేసిన సైంటిస్టులు ఫైనల్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్ అన్నది ఇంకా సైన్స్ ఎవాల్వ్ అవ్వాలి, సైన్స్ హ్యాస్ టు బి స్టిల్ ఎవాల్వ్డ్. ఇంకా దాన్ని ఇదే అని నిర్ధారణ చేయడానికి మనకి ఇంకా ఇదే ట్రేస్ ఎలిమెంట్స్, ప్రస్తుతానికి దాంట్లో చిక్కుకున్న ట్రేస్ ఎలిమెంట్స్ గతంలో దొరికింది అది కాబట్టి, అక్కడ దొరికిన ఇలాగ ఉన్నాయి కాబట్టి సో ఇది కూడా ఇలాంటిదే అని మనం తెలుసుకుంటున్నాము అనే ఆన్సర్ తప్ప దెర్ ఈస్ నో క్లియర్ కట్ క్లారిటీ టు ఐడెంటిఫై ద డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్. అంటే ఈ రత్నం శ్రీలంకకు సంబంధించింది, ఈ రత్నం సఫైర్ కాశ్మీర్ సఫైర్కి సంబంధించింది అని మనం క్లియర్గా చెప్పడానికి స్టిల్ సైన్స్ డెవలప్ అవ్వాలి. సైన్స్ డెవలప్ అవ్వాలి అన్నది నెగిటివ్ కాదు, ఇది చాలా మంచి విషయం. సైన్స్ అన్నది ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది, ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అలా అయితేనే మనకి న్యూ ఇన్ఫర్మేషను, న్యూ నాలెడ్జ్ మనకి గ్యాదర్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి లింక్ చేస్తాను చూడండి. మనిషి ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ నేర్చుకున్న తర్వాత ముందుకు ఎంతకు వెళ్ళాడో తెలియదు కానీ వెనక్కి మాత్రం ఎందుకు వచ్చాడు అన్న దానికి నిజమైన తార్కాణం ఇది. ఓహో, రత్నం లోపల ఇన్ని రకాలుగా ఇది ఇలా ఉంటుందన్నమాట, ఈ కాంబినేషన్స్ కలిగితే రత్నం ఇట్లాగ వస్తుంది అనమాట అని చెప్పి వీడు తయారు చేసింది ఏంటి, మనిషి ఈ సింథటిక్ డైమండ్స్ని తయారు చేశాడు. సో సూపర్ అడ్వాన్స్డ్ మెటీరియల్ మెషినరీ యూజ్ అయితే కానీ ఇట్లాంటి సింథటిక్ జెమ్ స్టోన్స్ని పట్టుకోవటం అసాధ్యం. మన సోకాల్డ్ సైంటిఫిక్ జెమాలజిస్టులు ఏం చెప్తా ఉంటారు కొంతమంది, మేము బర్మా రూబీని అమ్ముతాము, మేము కాశ్మీర్ సఫైర్ని అమ్ముతామని. ఎందుకు ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ సైన్స్కి, ఈ డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్కి రత్నానికి సంబంధించిన పర్ఫార్మెన్స్, ఒక రత్నం ఎట్లా పనిచేస్తుంది, హౌ జెమ్ స్టోన్స్ వర్క్ అన్నదానికి ఏమాత్రం సంబంధం లేదు. సైన్స్ కేవలం రత్నం ఏంటి, రత్నం తాలూకా హార్డ్నెస్ ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి, రత్నం తాలూకా ఎనాటమీ ఏంటి, రత్నంలో ఏమేమి మినరల్స్ కలిసి ఉన్నాయి, ఏమేమి ఖనిజాలు కలిసి ఉన్నాయి, దాని ఎక్స్పెక్ట్ అంతా ఇది మాట్లాడేది సైన్స్. ఈ సైన్స్ని బేస్ చేసుకొని ఈ మన డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్ ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరూ ప్రొజెక్ట్ చేసేది వాళ్ళకి ఏవి కావాలి, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషను జనాలకు చెప్తే, పీపుల్కి చెప్తే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంది అన్నదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్పితే వాస్తవం, యాక్చువల్ ఫ్యాక్టు, నిజాన్ని, సత్యాన్ని పక్కన పెడతా ఉన్నారు. రత్నము ఏ దేశం నుంచి వస్తే ఏమి స్వామి మీకు, రత్నం తాలూకా పరిస్థితి ఎట్లా ఉంది, రత్నము దానికి ఉండవలసిన లక్షణాలు, దానికి ఉండవలసిన క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఆ రత్నము ఏ భూప్రదేశంలో పుట్టినా సరే అది చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. ఎంత సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి
దాని తర్వాత రత్నాలు ఏ విధంగా పనిచేస్తాయి అన్న విషయం పూర్తిగా తెలిసి ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, మీకు డెమోగ్రాఫికల్ ఐడెంటిటీస్ ఎస్ దే ఆర్ కరెక్ట్, వాళ్ళు చెప్పేది కరెక్టే. కానీ దేని కొరకు కరెక్టు? ఒక రత్నాన్ని మీరు తీసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ ట్రేడ్లో పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు ఫలానా సఫైర్ మాత్రమే తీసుకోండి, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. లేదు, రత్నాన్ని మీరు కొనుక్కొని కొంతకాలం హోల్డ్ చేసిన తర్వాత దాన్ని ఒక వేలంపాటలో పెట్టి వాల్యూని పెంచుకుందాం అనుకుంటున్నారు, మీకు అది ఇన్వెస్ట్మెంట్ సాధనం అనుకోండి. డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళకి దేనో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ సంపదను డబల్ ట్రిపుల్ చేసుకోవాలని ఆశ కలిగి ఉంటారు వాళ్ళందరూ. సో అలాంటి వాళ్ళకి ఎస్ ఇలాంటి జెమ్ స్టోన్స్ దే ఆర్ కరెక్ట్. కానీ రత్నం మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు? రత్నము మీరు ఒక పర్పస్ గురించి యూజ్ చేస్తున్నారు, ఒక ప్లానెటరీ ఎఫెక్ట్ గురించి యూజ్ చేస్తున్నారు, ఒక సమస్యకు తగు పరిష్కారాన్ని ఎత్తుక్కుంటా రత్న ధారణ చేస్తున్నారు, ఒక గ్రహాన తాలూకు అనుగ్రహం కొరకు మీరు రత్నాన్ని ధారణ చేస్తున్నారు. అట్లాంటప్పుడు రత్నానికి నేను చెప్పిన సిస్టము ఏదైతే ఉందో, ఎనర్జీ కలెక్షన్ ఏరియా, ఎనర్జీ ప్రాసెసింగ్ ఏరియా, ఎనర్జీ రిలీజ్ ఏరియా, ఈ 3 విభాగాలు సవ్యంగా ఉన్న ఏ రత్నమైనా సరే ఖచ్చితంగా జ్యోతిష్యపరమైన రిజల్ట్స్ ఇస్తుంది. అబోవ్ ఆల్ దిస్, ఇదంతా సైంటిఫికే, అబోవ్ సైన్స్ రత్నమే కాదు, రత్నం లోపల ఉన్న శక్తిని నిక్షిప్తం చేసే అద్భుతమైన క్రియ మనకి మన గురువులు ప్రసాదించారు. మనం ఆ సాధనలో ఉండి సాధనాపూర్వకంగా మన మంత్రశక్తి, మన ధ్యాన శక్తితో ఆ రత్నాన్ని ఒక శక్తి క్షేత్రంగా మార్చగలిగే మంత్ర సాధన మనం ఎప్పుడైతే దానికి ఆ విధానానుసారం, ఆ పద్ధతి అనుసారం మనం చేసి ధరిస్తామో, రత్నాల నుంచి మనకి ఎఫెక్ట్స్ రావు అన్న క్వశ్చనే ఉండదు. సో సైన్స్ ద్వారా సైన్స్ని ఎక్కువ మైండ్లోకి ఎక్కించుకొని ఈ రత్నం కరెక్ట్ కాదు, ఈ రత్నం కరెక్టు అని చాలామంది ఆలోచన చేసేవారికి కూడా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.